హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ ఆ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనము 75th రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రిపబ్లిక్ డే అసలు ఎందుకు మనము రిపబ్లిక్ డే జరుపుకుంటాము, ఈ రోజే ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని షేర్ చేస్తాను. సో ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఏమైందంటే రిపబ్లిక్ డే జనవరి 26 అంటే మనకి హాలిడే, అదొక్కటే గుర్తొస్తుంది. కానీ అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా రీల్స్ కానీ మీమ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటాము, ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. జనవరి 26 అంటే ఏంటి, అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి అంటే కూడా తెలియదు అనమాట. సో అందుకే నేను ఈరోజు రిపబ్లిక్ డే అసలు ఎందుకు మనం జరుపుకుంటాము అనే దాని గురించి మీకు షేర్ చేస్తాను. సో దాదాపుగా మనకి ఒక 200 years మన ఇండియాని బ్రిటిషర్స్ అనే వాళ్ళు రూల్ చేశారు. సో అప్పుడు మన కంట్రీలో, మన ఇండియాలో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ కోసం చాలా ఫైట్ చేశారనమాట. సో ఫైనల్ గా ఫైట్ చేస్తూ మనకి 1947 August 15th మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో ఇండిపెండెన్స్ వచ్చేసినంత మాత్రాన సరిపోదు కదా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కంట్రీని మనం రూల్ చేసుకోవాలి కదా. సో దానికంటూ ఒక రూల్స్ అని రెగ్యులేషన్స్ అని ఆబ్వియస్లీ మనం ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో అది క్రియేట్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీ అనేది ఫామ్ చేశారనమాట. ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ని పెట్టి ఒక కాన్స్టిట్యూషన్ లాగా, అంటే మనకి మన భారతదేశానికి రాజ్యాంగం అనేది క్రియేట్ చేసి ఆ రాజ్యాంగంలో మన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పొందుపరిస్తే దాన్ని మనము ఫాలో అవుతాము అన్నట్టుగా ఒక కమిటీని, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేశారనమాట. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్రియేట్ చేయాలి అంటే ఒక రోజు 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఈ రోజు ఇండిపెండెన్స్ వచ్చింది, ఈ రోజు రూల్స్ క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ డే నుంచి ఫాలో అవుదాం అంటే అయ్యే పని కాదు. సో ఈ మెంబర్స్ అందరూ కూడా రీసెర్చ్ చేసి ఆలోచించి మొత్తము కొన్ని సెట్టింగ్స్ పెట్టి అందరూ డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసింది మనకి నవంబర్ కనమాట. నవంబర్ 1949 ఫైనలైజ్ అనేది చేశారు. సో మనకి ఆ రోజు 26th November ఫైనల్ గా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. సో ఫైనల్ గా అందరూ డిస్కస్ చేసుకొని ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒకరిని హెడ్ అనేది పెట్టేసుకొని వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఒక 3-4 మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకున్న తర్వాత ఇది మన భారత రాజ్యాంగం, దీన్ని మనము ఫాలో అవ్వచ్చు ఇంకా అని చెప్పేసి ఫైనల్ గా దాన్ని 26th November 1949 అప్రూవ్ అయిందనమాట మన భారత రాజ్యాంగం, అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అప్పుడు 26th November అప్రూవ్ అయిపోయింది, అప్పటి నుంచి మనం ఫాలో అవ్వచ్చు. కానీ మన వాళ్ళు ఏమన్నారంటే మన భారత రాజ్యాంగం అనేది అన్ని రాజ్యాంగాల్లోకి చాలా పెద్ద రాజ్యాంగం అంట. సో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ఒక స్పెషల్ డేట్ న ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి November 26, 1949 అప్రూవ్ చేసి January 26, 1950 రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే ఆ రోజు నుంచి మనము మన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పి డిసైడ్ అయ్యారనమాట. అందుకే మనము November 26, 1949 కాకుండా January 26, 1950 రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసి మనము రిపబ్లిక్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది November 26, 1949 కానీ ఎందుకు ఆ 2 months వెయిట్ చేసి January 26 ఇంప్లిమెంట్ చేశారు అనేసి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి, మన రాజ్యాంగం మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఆ డేకి ఒక స్పెషాలిటీ ఉండాలి అనేసి అనుకున్నారు అనేసి. సో January 26 ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే 1929 లాహోర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు మనకి 1930 January 26 మనకి ఫ్రీడమ్ రావాలి అంటే పూర్ణ స్వరాజ్, మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట. అంటే మనకి 200 years బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు 1 రోజు 2 రోజులు ఫైట్ చేస్తే మనకి 1947 ఇండిపెండెన్స్ రాలేదు. కొన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాడారనమాట ఫ్రీడమ్ ఫైటర్స్. సో అప్పుడు పోరాడేటప్పుడు ఆ టైంలో 1920లోనే వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట, మనకి ఈ రోజుకి ఇండిపెండెన్స్ రావాలి,
ఒకవేళ మనకి ఇండిపెండెన్స్ వస్తే జనవరి 26న మనం ఫ్లాగ్ అనేది ఎగరేయాలి, మన ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్. ఇన్ కేస్ మనం కానీ ఫెయిల్ అయితే ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో అందుకు ఆ రోజు మనము ఇండిపెండెన్స్ జరుపుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఒక నినాదం లాగా ఇది చేసుకున్నారు. కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని లైక్ పూర్ణ స్వరాజ్ అనే మెమరీ లాగా అన్నమాట, దాన్ని పురస్కరించుకొని జనవరి 26, 1950 రోజున మనము రిపబ్లిక్ డే అనేది చేసుకోవాలి. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఆ రోజు నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఒక 2 months వెయిట్ చేసి పూర్ణ స్వరాజ్ అనే మెమరీ ఉండాలి మనకి అని చెప్పేసి దాని మెమరీ కింద మనము రిపబ్లిక్ డే అనేది జనవరి 26న జరుపుకుంటాము. సో ఇది రిపబ్లిక్ డే యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు మనము 26th జనవరి రోజునే రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటాము అనేది ఇన్ఫర్మేషన్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు అనమాట. చాలా మంది చాలా ఫన్నీగా ఆన్సర్స్ చెప్తున్నారు. నేను చాలా చూసాను, రిపబ్లిక్ డే అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ డే అంటున్నారు. అసలు ఏంటి అనేది కూడా తెలియట్లేదు అనమాట. ఇప్పుడున్న జనరేషన్ కి అయితే అస్సలు తెలియట్లేదు. ఎవరో కాస్త కూస్త అయినా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది, తెలుస్తుంది అసలు మన రాజ్యాంగం ఎలా వచ్చింది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది, అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి, మన భారతదేశం ఎందుకు ఇవన్నీ ఫాలో అవుతుంది అనే విషయాలు తెలుస్తాయి అందరికీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.